హరే కృష్ణ. అందరికీ నమస్కారం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం వటసావిత్రి వ్రతం చేసుకునేటువంటి అదృష్టం. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరువాక పౌర్ణమి రోజునే వటసావిత్రి వ్రతాన్ని జరుపుకుంటారు. సావిత్రి తన భర్త ప్రాణాలని యమధర్మరాజు దగ్గర నుంచి ఎలా తీసుకురాగలిగింది, చనిపోయినటువంటి తన భర్తని మరలా ఎలా బ్రతికించుకోగలిగింది అనే విషయాన్ని మనం సావిత్రి సత్యవంతుల కథలో తెలుసుకోవచ్చు. మహాభారతంలో ఉంటుంది ఈ కథ. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇక వటసావిత్రి వ్రతం అనేది స్త్రీలు తమకి అఖండ సౌభాగ్యం కలగడం కోసం, 7 జన్మల సౌభాగ్యం కోసం, తన భర్త యొక్క క్షేమం కోసం చేసుకునేటువంటి వ్రతం. స్త్రీలు మాత్రమే కాకుండా పెళ్ళి కావాలి అనుకునేటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు కూడా చేసుకోదగ్గ వ్రతం ఇది. మంచి భర్త రావడం కోసం, అలాగే మంచి భార్య రావడం కోసం వటసావిత్రి వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్రత విధానాన్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.